తిరుమల దర్శనం కోసం వెళ్తే నాకైతే మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఎదురైని. అసలు మ్యాటర్ ఏంటంటే అమ్మ నేను అత్తయ్య కలిసి తిరుపతి వెళ్ళాం. యాక్చువల్ గా మేము తిరుపతి వెళ్ళాలనుకుంది నెక్స్ట్ మంత్, కానీ కొన్ని రీజన్స్ వల్ల అప్పటికప్పుడు సడన్ గా వెళ్ళిపోయాం. అంటారు కదా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, ఆయన పిలిస్తేనే వెళ్తామని. అందుకే రిజర్వేషన్ ఏం లేకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోయాం. జనరల్ లో ఆల్మోస్ట్ 7 hours చాలా ఇబ్బంది పడుతూ ట్రావెల్ చేశాం. నాకు తోకలాగా మళ్ళీ వీడు ఒకడు వీడిని ఎత్తుకొని కొండ మొత్తం ఎక్కాను. దెబ్బకి దోలు తీరిపోయింది. ఇప్పుడు కూడా షాప్ లో ఏదో కొనిపించమనడానికి దిగాడు తప్ప వాడు నడవడం కోసం కాదు. సర్వదర్శనం ద్వారా వెళ్దాం అనుకుంటేనేమో టైమింగ్స్ మార్చేశారు, ఇప్పుడు టోకెన్స్ ఇవ్వట్లేదని చెప్పారు. పోనీ 300 దర్శనం ద్వారా వెళ్దాం అనుకుంటే బుకింగ్స్ అన్ని ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల దర్శనానికి కొంచెం ప్రాబ్లం అయింది. ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫ్రీ దర్శనం. నిజంగా ఈ ఫ్రీ దర్శనానికి వెళ్తే చుక్కలు కనపడ్డాయి. నైట్ 9 కి క్యూలో జాయిన్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 కి దర్శనం కంప్లీట్ అయింది. లిటరల్ గా 16 hours క్యూలో ఉండిపోయాం దర్శనం కోసం. చాలా ఇబ్బంది పడుతూ ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఫేస్ చేయడం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి బాడీలో 10% ఎనర్జీ కూడా లేదు. సగం ఎనర్జీ ట్రైన్ లో పోయింది, సగం ఎనర్జీ స్టెప్స్ దగ్గర పోయింది. మిగిలిన కొంచెం ఎనర్జీతో 16 hours క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నాం. ఇంకా ప్రశాంతంగా రూమ్ కి వచ్చి మొబైల్ ఆన్ చేసి చూస్తే మన ఛానల్ 5 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. నైట్ నేను దర్శనం కోసం పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఆ 5 lakhs సబ్స్క్రైబర్స్ చూసిన వెంటనే నాకు ఆ 5 seconds దర్శనం చేసుకునే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మనం సిల్వర్ ప్లే బటన్ ఇక్కడే ఓపెన్ చేసాం. అలాగే ఇప్పుడు 5 lakhs సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ మళ్ళీ 5 lakhs ని డబుల్ చేసి గోల్డెన్ ప్లే బటన్ ఓపెనింగ్ ఇక్కడికే వద్దాం. ఈ లోగా మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. గోవిందా వెళ్ళొస్తా.